ఈ మనకి సాధారణంగా ఈ కేబుల్ కార్ చూస్తాం కదా! ఇప్పుడు వైజాగ్‌లో గూడా పెట్టుకొచ్చారు గదా! అట్లాగే పాడ్ టాక్సీస్ అని ఉంటాయన్నమాట. ఈ పాడ్ టాక్సీ అనేటటువంటిది ఒక ట్రాక్ లాగా ఉంటే అయి నేల మీద పెట్టొచ్చు. లేదా పైన గాల్లో నుంచైనా పెట్టొచ్చు. ఈ టైప్‌లో ఉంటుంటాయన్నమాట. ఇప్పుడు ఈ పాడ్ టాక్సీ సిస్టమ్‌ని హైదరాబాద్‌లో తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. చాలా మంచి ఆలోచన. వాస్తవంగా ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రోడ్డు మీద గాకుండా ఎలివేటెడ్ ట్రాక్ మీద వెళ్తుంటది. ట్రాఫిక్ జాములతో పనుండదు. వేగంగా వెళ్తది గాబట్టి 5, 10 కిలోమీటర్ల దూరానికి అతి తక్కువ టైంలో చేరుకోవచ్చు. కాలుష్యం గూడా ఉండదు. ప్రస్తుతం ఇది ఫిబ్రవరి 24న దీనికి టెండర్ నోటీస్ జారీ చేశారు. డీబీఎఫ్ఓటీ డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ విధానంలో పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్‌లో నిర్మించడానికి పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతవరకు లాభదాయకం అనేటటువంటి అంశం మీద అధ్యయనం చేయడానికి ఒక కన్సల్టెంట్‌ని కూడా ఎంపిక చేశారు. బిడ్ల సమర్పణకి మార్చి 25వ తేదీ టైం కింద నిర్ధారించారు. వాస్తవంగా సుమారు 10 కిలోమీటర్లు అసెంబ్లీ నుంచి ప్యారడైజ్ దాకా, అసెంబ్లీ, సచివాలయం, ట్యాంక్ బండ్ మీదుగా ప్యారడైజ్ మెట్రో స్టేషన్ దాకా ఇది ఉంటది. పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర రద్దీని తగ్గించడం కోసం, అట్లాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం, కుకట్పల్లి కారిడార్‌లో కూడా ఇది పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎవరైనా గనక వస్తే గనక ఆటోమేటిక్‌గా దీన్ని రన్నింగ్‌లోకి తీసుకురావడానికి రెడీ అవుతున్నది ప్రభుత్వం. మెట్రోని ఆల్రెడీ తన చేతిలోకి తీసుకుంది. అట్లాగే ఈ పాడ్ టాక్సీని ఒక పాడ్ కార్‌లో 4 నుండి 6 దాకా పడతారు. మెట్రో లాగానే రోడ్డు మధ్యలో లేదా పక్కన ఎలివేటెడ్ పిల్లర్ల మీద ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవి కరెంట్‌తో నడుస్తాయి. లోపల ఉండే కంప్యూటర్ స్క్రీన్స్ ద్వారా ప్రయాణికులు తమ గమ్యస్థానాన్ని ఎంచుకోవచ్చు. ఇది బస్సులాగా ప్రతి స్టాప్‌లో ఆగకుండా ఎంచుకున్నటువంటి పాయింట్‌కి నేరుగా తీసుకెళ్తుంది కాబట్టి ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ఈజీగా ఉంటది.